గగన్, అయ్యో ఎక్కడున్నావురా గగన్? గగన్, గగన్, గగన్ ఎక్కడున్నావురా గగన్? గగన్, 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 అయ్యో అన్నయ్య, నువ్వు లేవని నాకు తెలుసు, కానీ ఈ తల్లికి ఎలా చెప్పాలి, ఎలా చెప్పాలన్నయ్య? గగన్, గగన్, భూమి, భూమి, అమ్మ భూమి, మన గగన్ దొరుకుతాడమ్మా, ఖచ్చితంగా దొరుకుతాడు. నన్ను వదిలేసి వెళ్ళడు. గగన్ రా నాన్న, చూడు భూమి వచ్చింది. నీకోసం ప్రాణం పెట్టుకొని బతికే భూమి వచ్చిందిరా. ఒక్కసారి రా నాన్న. గగన్, గగన్, గగన్. మేం మొత్తం జలపాతం పరిసరాలు గాలించాం, బాడీ మాత్రం దొరకలేదు. ఇంత ఎత్తు నుంచి పడటంతో నీళ్ళలో కొట్టుకుపోయి ఉండొచ్చు, లేదా రాళ్లకు తగిలి దూరంగా వెళ్ళిపోయి ఉండొచ్చు. ఈ వాచ్ మాత్రమే దొరికింది. గగన్, 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 గగన్. భూమి, ఈ వాచ్ బావ జీవితంలోకి నేను వచ్చినప్పటి నుంచి ఆయనకి కష్టాలు మొదలయ్యాయి చెరి. భూమి, భూమి, నన్ను నన్ను ప్రేమించడం వల్లే బావకి ఇలాంటి పరిస్థితి వచ్చింది. నా కోసం అన్నిటినీ ఎదుర్కొన్నాడు. నా కోసం మీ అన్నయ్య తన ప్రాణాల్ని పణంగా పెట్టాడు. చివరికి చివరికి నా వల్లే బావా నేను 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 నిజంగానే నష్ట జాతకురాల్ని చేరి కాదు భూమి. పుట్టగానే నా అమ్మని కోల్పోయాను. చిన్నప్పటి నుంచి నా కోసం నిలబడేవాళ్ళు అందరినీ కోల్పోయాను. ఇప్పుడు ఇప్పుడు నా ప్రాణం అనుకున్న నా బావని కోల్పోయాను. నాకు నా బావ కావాలి, నాకు మీ అనే కావాలి, చెర్రీ కావాలి, నాకు బావ కావాలి, నాకు బావ కావాలి. నన్ను ప్రేమించిన వాళ్ళందరూ ఇలాగే నన్ను దూరం అయిపోతున్నారు. నువ్వు అన్నయ్య జీవితంలోకి వచ్చినప్పటి నుంచి అన్నయ్య చాలా సంతోషంగా ఉన్నాడు భూమి. కానీ కానీ ఇప్పుడు అందరూ లేని చోటికి వెళ్ళిపోయాడు. నేను మాత్రం ఇంకా బతికే ఉన్నాను. లేదు, నా వల్ల కాదు. భూమి, 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 చేడకు భూమి. మీ అన్నయ్య లేకుండా నేను బ్రతకలేను చెర్రీ. ఈ బాధని నేను ఎలా మోయాలి? అలా అనకు భూమి.
అనకు. ఒక మనిషి ప్రాణం పోవడానికి కారణం ప్రేమ కాదు. పగలు, కుట్రలు, అన్యాయం, పరిస్థితులు. అన్నయ్య నీకోసం ప్రాణాలు ఇవ్వలేదు భూమి. నువ్వు బ్రతకాలని తన ప్రాణాల్ని అడ్డు పెట్టాడు. ఆ తేడా అర్థం చేసుకో భూమి, చాలు. ఏమైంది సార్? నువ్వేం మాట్లాడుతున్నావు నీకు అర్థమవుతుందా? వాడు చచ్చిపోయాడని తెలియగానే భూమి ఎలా పరిగెత్తిందో చూసావా? తన ప్రాణం గురించి కూడా ఆలోచించకుండా ఎలా లోయ వైపు పరుగులు పెట్టిందో చూసావా? నేను పిలిచాను, ఆగలేదు. నేను అరిచాను, వినలేదు. ఒక తండ్రిగా నా గుండె పగిలిపోయింది సూర్య. తన కళ్ళలో భయం కనిపించలేదు, ప్రేమ మాత్రమే కనిపించింది. అదే నేను చెప్తున్నాను సార్. ప్రేమ కూడా ఒక రోగం లాంటిది. రైట్ టైంకి రైట్ మెడిసిన్ ఇవ్వకపోతే ప్రాణం తీస్తుంది. భూమి కూడా ఇప్పుడు అదే స్థితిలో ఉంది. కానీ ఎందుకంత ప్రేమ? వాడు తనని అడవుల్లో తిప్పాడు, చివరికి ప్రాణాల మీదకి తెచ్చాడు. అయినా వాణ్ణి ప్రేమిస్తుంది. అదే ప్రేమ సార్. రాముడు వనవాసానికి వెళితే సీతమ్మ కూడా వెంట వెళ్ళింది. కష్టం కనిపించలేదు, రాముడు మాత్రమే కనిపించాడు. భూమి పరిస్థితి కూడా అంతే.